కాకపోతే వెనిగర్ కొనాలి అంటే ఒక 1000 రూపాయలు ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్ చాలా ప్రాముఖ్యత. అది కొనాలంటే 500 లేదంటే 1000 రూపీస్ ఉంటుంది. 1 లీటరో, హాఫ్ లీటరో ఉంటుంది. సో అది తీసుకొచ్చి క్లీనింగ్‌కి వాడాలి అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. సో తనేం చేసింది అంటే, మనం పడేసే చెత్త ఏదైతే ఉంటుందో, కూరగాయల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, పండ్ల పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు, వాటితోని ఈ వెనిగర్ గార్బేజ్ ఎంజైమ్ అని ఫార్ములేట్ చేసేసి, తయారు చేసి ఇంట్రొడ్యూస్ చేసింది. అది తర్వాత గార్బేజ్ ఎంజైమ్ అనే పేరు సరిగ్గా లేదు కాబట్టి, అంటే వినడానికి కొంతమందికి నచ్చక దాన్ని బయో ఎంజైమ్ అని మార్చారు. సో ఈ మూమెంట్ నేను నాకు 2008లో ఇంట్రొడ్యూస్ అయింది. అప్పటి నుంచి దాన్ని స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఇది చేయడానికి జస్ట్ సింపుల్ ఒక కంటైనర్ కావాలి. ఒక కంటైనర్లో మన కిచెన్ వేస్ట్ అయితే చాలామంది సిట్రిక్ ఎంజైమ్ అని చేస్తారు. బెంగళూరులో చాలా ప్రామినెంట్గా ఈ మూమెంట్ తీసుకెళ్తున్నారు కొంతమంది. సో సిట్రిక్ ఎంజైమ్స్ అని చేస్తున్నారు. సిట్రిక్ ఎంజైమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, మంచి అరోమా ఉంటుంది, కానీ దాంట్లో డైవర్సిటీ మైక్రోబ్స్ కావాలి అంటే మనము డైవర్సిఫైడ్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ పీల్స్ దాంట్లో యాడ్ చేయాలి. సో 1:3:10:20 రేషియో ఒకటి ఉంటుందన్నమాట. ఒక రేషియో ఇప్పుడు మీ ముంగట ఒక కంటైనర్ పెట్టాను. ఇది చేయడానికి ఎంత ఈజీ అంటే, ఇది నిమ్మ తొక్కలు, ప్రస్తుతం నొట్టి నిమ్మ తొక్కలు వాడుతున్నాను, కానీ దీంట్లో మీరు డైవర్సిటీ యాడ్ చేయాలన్నమాట. సో 10 ఒక 20 లీటర్ కంటైనర్, సపోజ్ ఇది 1 లీటర్ బాటిల్, దాంట్లో 20 రేషియో కంటైనర్ అంటే ఈ 1 లీటర్లో హాఫ్ వచ్చి వాటర్, అంటే 10 రేషియో వాటర్, 3 రేషియో పీల్స్ నిమ్మ తొక్కలు, అంటే దీంట్లో 2 రేషియో నిమ్మ తొక్కలు ఉండొచ్చు, 1 రేషియోలో డైవర్సిటీ, క్యారెట్ తొక్కలు కానీ టమాటాల తొక్కలు కానివ్వండి, డైవర్సిటీ ఉండాలి. తర్వాత 1 రేషియో బెల్లం. సపోజ్ దీంట్లో ఇది 2 లీటర్ కంటైనర్ అయితే 1 లీటర్ వాటర్, 300 గ్రామ్స్ తొక్కలు, 100 గ్రామ్స్ బెల్లము, అంతే కావాల్సింది. ఇవన్నీ దీంట్లో ఎవరన్నా వాలంటీర్ ముందుకు రాగలుగుతారా? క్యాన్ ఎనీ వాలంటీర్ కమ్ ఫార్వర్డ్? సో ఇది చూస్తున్నారు కదా, దీంట్లో తొక్కలు వేయాలి, నీళ్లు పోయాలి, బెల్లం వేయాలి. దీన్ని 3 months అట్లా ఉంచాలి. మూత ఎయిర్ టైట్ ఉండాలి. ఉల్టా చేస్తే వాటర్ లీక్ కావద్దు. సో మీరు వైడ్ మౌత్ తీసుకోవాలి. ఇది కిరాణా కొట్లో చాలా దొరుకుతాయి, మీరు షాప్లలో, కిరాణా షాప్లలో 2 లీటర్ కంటైనర్స్, 1 లీటర్ కంటైనర్ ఇట్లాంటి డబ్బా ఉంటుంది. గ్లాస్ వాడితే మంచిది. సో అందరికీ అందుబాటులో ఉండాలి అంటే ప్లాస్టిక్ వాడొచ్చు ప్రస్తుతము. సో ప్లాస్టిక్లో ఏంటి అంటే లీచ్ అవుతుంది, వెనిగర్ కాబట్టి, అసిడిక్ కాబట్టి, ఏది బయో ఎంజైమ్. సో ప్లాస్టిక్ వాడితే ఏమవుతుందంటే లీచ్ అవుతుంది, ప్లాస్టిక్ కంటెంట్లో లీచ్ అవుతుంది. సో క్లీనింగ్కి కాబట్టి నేను ప్లాస్టిక్ ఓకే అంటున్నాను. అదే నేను ఎడిబుల్ కంటెంట్స్ కూడా చేస్తాను, అది మాత్రం గ్లాస్లో చేయాలి. సో ఇప్పుడు ఒట్టి డెమాన్స్ట్రేషన్కి ఇది చూపిస్తున్నాను. సో మీరు క్లీనింగ్ సొల్యూషన్ లార్జ్ స్కేల్లో చేయాలి అంటే ప్లాస్టిక్లో చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఎయిర్ టైట్ థ్రెడ్డింగ్ లిడ్ ఉండాలి. సో ఉల్టా చేస్తే నీళ్ళు కారొద్దు, అదొకటి చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ ఏమవుతుందంటే నారో మౌత్ ఉంటుంది. నారో మౌత్ ఉంటే వేయడం తీయడం కష్టం దీంట్లో. అదే వైడ్ మౌత్ ఉంటే ఈజీగా వేయడం తీయడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేషన్కి ఇది చేస్తున్నాను. సో దీంట్లో 3 రేషియో తొక్కలు వేసాము. సో 1 రేషియో బెల్లం వేస్తున్నాము. సో 1 రేషియో బెల్లము, 10 రేషియో వాటర్, ఎయిర్ టైట్ మూసేయాలి. దీంట్లో గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి. సో గ్యాసెస్ మీకు 1 మంత్లో, ఫస్ట్ మంత్లో 10 days గ్యాసెస్ బాగా వస్తాయి. డైలీ క్యాప్ ఓపెన్ చేయాలి, టైట్ చేసేయాలి. సో ఆ గ్యాసెస్ రిలీజ్ చేసిన తర్వాత 10 daysలో ఫస్ట్ డైలీ ఓపెన్ చేయాలి. డైలీ 2 times కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్లో ఏం చేయాలి అంటే, సెకండ్ వీక్లో ఆల్టర్నేట్ డే ఓపెన్ చేయొచ్చు, థర్డ్ వీక్లో 2 daysకి ఒకసారి, ఫోర్త్ వీక్లో 3 daysకి ఒకసారి ఓపెన్ చేసినా సరిపోతుంది. సో ఇంతే, ఇది చేస్తే సరిపోతుంది. ఒకవేళ గ్యాసెస్ ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది అంటే, దీంట్లో గ్యాస్ అక్యూములేట్ అవుతుంది. క్యాప్ ఓపెన్ చేయకపోతే ఇది బల్జ్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ కాబట్టి ఉబ్బుతుంది, గట్టిగా అయిపోతుంది. అదే గ్లాస్ అయి ఉంటే బ్రేక్ అయిపోతుంది. అందుకనే గ్లాస్ ఇనిషియల్గా మిమ్మల్ని సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అది అలవాటు కావాలి ఫస్ట్. దీనికి చేయడానికి ఏం పని లేదు, జస్ట్ క్యాప్ ఓపెన్ చేయాలి, గ్యాసెస్ రిలీజ్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఎయిర్ టైట్ మౌత్ కంపల్సరీ ఎయిర్ టైట్ పెట్టాలి. అది ఫస్ట్ 10 days. తర్వాత 10 days తర్వాత ఆల్టర్నేట్ డే, తర్వాత 3 daysకి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇది 3 months తర్వాత
ఫస్ట్ మంతే గ్యాసెస్ తీయాలి, సెకండ్ థర్డ్ మంత్ పక్కన పెట్టేయాలి. 3 months తర్వాత ఇట్లా క్లియర్ లిక్విడ్ వస్తుంది, తర్వాత పల్పీ లిక్విడ్ వస్తుంది. దీంట్లో పల్ప్ ఉంది కింద. సో పైన క్లియర్ లిక్విడ్ పైన తేలుతుంది, పల్పీ లిక్విడ్ కింద చేరుకుంటుంది. సో ఈ క్లియర్ లిక్విడ్ సపరేట్ చేసుకోవాలి, పల్పీ లిక్విడ్ కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ రెండు పనికొస్తాయి. క్లియర్ లిక్విడ్ దేనికి పనికొస్తాయి అంటే మీ హార్పిక్, ఫినాయిల్, డెటాల్ ఏవైతే ఉన్నాయో ఫ్లోర్ క్లీనర్, మాబింగ్ చేయడానికి జస్ట్ ఇది 30 ml హాఫ్ బకెట్ వాటర్లో వేసేసి తడిబట్టేసుకుంటే మీకు అరోమా కూడా బాగుంటుంది. నిమ్మ తొక్కలు వేస్తే నిమ్మ తొక్కల అరోమా వస్తుంది, పైనాపిల్ వేస్తే పైనాపిల్ అరోమా వస్తుంది. ఒకవేళ మీకు లెమన్ గ్రాస్ కావాలంటే లెమన్ గ్రాస్ వేయొచ్చు దీంట్లో. ఆ 3 రేషియో చెప్పాను కదా, సో ఆ రేషియోలో లెమన్ గ్రాస్ వేయొచ్చు, లేదంటే రోజ్ వేయొచ్చు. మీకు ఏ అరోమా కావాలంటే ఆ అరోమా వేయొచ్చు. మీరు సపోజ్ పాములు ఉన్నాయి, ఫామ్స్లో ఇప్పుడు రైతులకు పాముల న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి పాముల సమస్య ఎక్కువైపోయింది. సో పాములను మనం చంపలేము. సో ఆ పాముల నుంచి విముక్తి కావడానికి ఎలిపాయలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, తర్వాత సినమన్ ఉంది. ఆ యొక్క స్మెల్, పాము స్మెల్ చేస్తుంది, నాలుక నుంచి స్మెల్ చేస్తుంది. సో ఆ యొక్క స్మెల్ పాములకు నచ్చదు. సో ఇదే పద్ధతిలో 1:3:10 రేషియోలో 3 రేషియో గార్లిక్, ఎలిపాయలు ఉంటాయి కదా, అవి వేసి చేస్తే ఆ 3 months తర్వాత గార్లిక్ వెనిగర్ తయారవుతుంది. అది స్ప్రే చేస్తే ఆ పరిసరాలలో పాములు రావు. సో మీకు ఎక్కడైతే పాములు మీ ఇంటి చుట్టూ రావద్దు అనుకుంటారో ఆ ఏరియాలో గార్లిక్ ఎంజైమ్ స్ప్రే చేయాలి. తర్వాత ఇవి ఉన్నాయి టర్మైట్స్. ఇవాళ రేపు టర్మైట్స్తో చాలా ప్రాబ్లం ఉంది. సో టర్మైట్కి సింపుల్ యూకలిప్టస్ లీఫ్తో చేయొచ్చు, లేదంటే ఓన్లీ నిమ్మకాయ తొక్కలు యూకలిప్టస్ కాంబినేషన్లో కూడా చేయొచ్చు. సో అది స్ప్రే చేస్తే మీకు టర్మైట్స్, ఆ ఏరియాలో అసలు టర్మైట్స్ రావు, బల్లులు రావు, కాక్రోచెస్ రావు. సో మీ కిచెన్ సింక్ క్లీన్ చేయడానికి జస్ట్ ఈ పల్పీ ఎంజైమ్ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్ మీద స్ప్రెడ్ చేసి క్లీన్ చేస్తే మంచిగా మెరుస్తుంది. మీకు ఇత్తడి బాసన్లు కానివ్వండి, లేదంటే కాపర్ యూటెన్సిల్స్ కానివ్వండి, దీంతో మంచిగా క్లీన్ చేయొచ్చు. అయితే ఫ్లోర్ క్లీనింగ్కి పల్పీ లిక్విడ్ వాడితే ఏమవుతుందంటే ఫ్లోర్ మీద స్టెయిన్స్ వస్తాయి, ఆ ఫైబర్స్ ఉంటాయి. అందుకని క్లియర్ లిక్విడ్ ఒకటి ఫ్లోర్ క్లీనింగ్కి వాడుకోండి. ఫ్లోర్ క్లీనింగ్కి ఈ పల్పీ లిక్విడ్ మీరు బాసనలు తోముకోవడానికి, తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి, ఇవన్నిటికీ ఇది ఈజీగా వాడుకోవచ్చు. ఈవెన్ టాయిలెట్ హార్పిక్ బదులు ఈ పల్పీ లిక్విడ్ వాడేయచ్చు, లేదంటే క్లియర్ లిక్విడ్ కూడా వాడచ్చు. తర్వాత సోప్ అండ్ షాంపూకి మీకు కుంకుడుగాయల గురించి తెలిసిందే. సో కుంకుడుగాయలు ఏం చేయాలి అంటే నీళ్ళలో నానేసుకోవాలి. కుంకుడుగాయలు మామూలుగా ఫ్రెష్ కుంకుడుగాయలు తీసుకొని కుంకుడుగాయలు మునిగేటట్టు నానేసి దాంట్లో ఈ తయారు చేసిన బయో ఎంజైమ్ ఉంటుంది కదా, అది నిలువకి 1% దాంట్లో వేసి పెట్టేసిన తర్వాత 7 days తర్వాత దాన్ని మిక్సీలో మిక్స్ చేసేసి బట్టలో వడగడితే షాంపూ అవుతుంది. అయితే దీంట్లో కుంకుడుగాయ తత్వం ఏంటంటే జుట్టుని డ్రై చేస్తుంది. అందుకనే దాంట్లో కుంకుడుగాయతో పాటు షిక్కకాయ వేసుకోవచ్చు. సో కుంకుడుగాయ షిక్కకాయ కాంబినేషన్లో మీకు జుట్టు డ్రై కాదు. సో ఆ ప్రాసెస్లో మీకు కుంకుడుగాయ షిక్కకాయ కాంబినేషన్ మీకు బాసనలు తోముకోవడానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఎక్కడైతే ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయో మీకు సాపోనిన్స్ కావాలి ఆయిల్ తీయడానికి. సో ఒట్టి వెనిగర్, ఒట్టి బయో ఎంజైమ్ మీకు టఫ్ స్టెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా పోవు, కొంచెం నానబెట్టుకోవాల్సి వస్తుంది. సో కుంకుడుగాయతో చేస్తే మీకు ఈజీగా క్లీన్ అవుతుంది. తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్ చేయాలి అంటే మెంతుల యొక్క ప్రాపర్టీ ఉంటుంది. మెంతులలో మీకు మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ మామూలుగా షాంపూలలో వాడతారు. సో మెంతుల డికాక్షన్ చేయాలి. ఫస్ట్ మెంతులు నానబెట్టుకోవాలి 3 hours. నానబెట్టేసి దాన్ని బాయిల్ చేయాలి. బాయిలింగ్ వాటర్లో ఆ నానబెట్టిన మెంతులు వేసేసి దాని డికాక్షన్ సపరేట్ చేయాలి ఉడికినాక. సో దాంట్లో ఈ బయో ఎంజైమ్ ప్రిజర్వేటివ్ లాగా వేయాలన్నమాట. అంటే ఇది ప్రిజర్వేషన్ లాగా పనిచేస్తుంది అన్నిటికీ. ఒక్కసారి తయారు చేసుకోవడానికి 3 months అవుతుంది. ఒకసారి తయారయ్యాక మిగతావి ప్రిజర్వ్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఎక్స్టర్నల్ చెప్తున్నాను కాబట్టి ప్లాస్టిక్ ఫైన్, బట్ ఇంటర్నల్కి గ్లాస్ బాటిల్స్ కంపల్సరీ వాడాలి. సో అది చేసేసి మెంతుల డికాక్షన్లో అది వేసినాక గ్యాసెస్ వస్తాయి. సేమ్ అట్లాగే గ్యాసెస్ ఫస్ట్ వస్తాయి. ఆ గ్యాసెస్ తీయాలి. తీసిన తర్వాత 1 monthలో అది రెడీ అయిపోతుంది. మీకు మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ తయారవుతుంది. సో అది మీరు కుంకుడుగాయలో వేస్తే మీకు షాంపూ ప్లస్ కండిషనర్ 2 మంచి ఫార్ములేషన్ అవుతుంది. సో రేగిపండు ఉంటుంది, రేగిపండు తెలుసు కదా. సో రేగిపండులో కూడా ఆ యొక్క తత్వం ఉంటుంది. సో రేగిపండుని కూడా మీరు ఇదే రేషియోలో 1:3:10 రేషియో ఏదైతే చెప్పానో ఆ రేషియోలో రేగిపండు వేసేసి, కాకపోతే రేగిపండుని ఫస్ట్ సీడ్ సపరేట్ చేయొద్దు, నానబెట్టాలి 10 days. 10 days నానిన తర్వాత పిసికిన తర్వాత దాని జిగి అంతా పల్ప్ అంతా పైకి వస్తుంది.
ఆ సీడ్కి ఇంకా పట్టుకొని ఉంటుంది. మళ్ళీ తర్వాత 10 days తర్వాత అప్పుడు పిసికితే సీడ్ సపరేట్ అవుతుంది. ఆ సీడ్ సపరేట్ చేసినాక 3 months తర్వాత రేగిపండుది మాయిశ్చరైజింగ్ లోషన్ తయారు చేయొచ్చు. అట్లాగే మీకు మస్కిటో రిపెలెంట్కి సేమ్ ఇదే బయో ఎంజైమ్ స్ప్రే చేస్తే చాలు రూమ్లో, మీకు దోమలు రావు. ఇది తయారు చేసేటప్పుడు ఈవెన్ వాడేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ స్మెల్కి దోమలు రావు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.